హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం తల్లికి వందనం పథకం గురించి తెలుసుకోబోతున్నాం. పాఠశాల విద్యార్థుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం చాలా ప్రత్యేకమైనది. సో గతంలో మనం అమ్మ ఒడి పథకం గురించి వినే ఉంటాం. సో ఇప్పుడు అదే పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చడం జరిగింది. అయితే ఈ పథకంపై ప్రజల్లో చాలా సందేహాలు అయితే ఉండడం జరిగింది. ఈ పథకానికి అర్హతలు ఏమిటి, అదే విధంగా 15,000 రూపాయలు అనేది ఎవరెవరికి ఇస్తారు, ఇంట్లో అందరికీ డబ్బులు వస్తాయా లేదా, డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు, అదే విధంగా బయోమెట్రిక్ ప్రక్రియ అనేది ఎలా ఉండబోతుంది అనేది చాలా మందికి చాలా డౌట్స్ అనేది ఉండడం జరిగింది అనమాట. సో ఈ వీడియోలో మనం దీని గురించి క్లారిటీగా డిస్కస్ చేయబోతున్నాం. సో అందుకంటే ముందు మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో న్యూస్లోకి వెళ్తే తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లల చదువుకు ఆర్థిక మద్దతు కల్పించడానికి ప్రారంభించారు. ఈ పథకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలో ఒకటి. సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఏమేమి అర్హతలు ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. సో పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివి ఉండాలి. సో పిల్లలు ప్రైవేట్ లేదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉండాలి. సో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరి. కుటుంబ సభ్యుల వివరాలు సరిగా నమోదు చేసి ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రులు లేకపోతే పిల్లల గార్డియన్ వివరాలు నమోదు చేయాలి. సో అదేవిధంగా డబ్బులు అనేది ఎలా జమ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ప్రతి అర్హత కలిగిన పిల్లల తల్లులకు 15,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. ఒకే కుటుంబంలో 2 లేదా 3 పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేది ఇస్తారు. తల్లిదండ్రులు లేకపోతే గార్డియన్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు జనవరి 2025లో జమ చేసే అవకాశం ఉంది. డబ్బులు పంపిణీ బ్యాంకు ఖాతాల్లోకి లేదా డైరెక్ట్ గా ఇస్తారనే విషయంపై కూడా చాలా మందికి డౌట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా చూస్తే బయోమెట్రిక్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో తల్లికి వందనం పథకంలో బయోమెట్రిక్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. సో ఇప్పటికే ఇంటింటికి వచ్చి వివరాలను సేకరిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులతో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా ఫోటో తీసి ధృవీకరిస్తున్నారు. బయోమెట్రిక్ త్వరలోనే ప్రారంభమవుతుంది. సో దీనికోసం తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఇంటి వద్ద ఉండడం తప్పనిసరి. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాల విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించి పిల్లలు స్కూల్ మానకుండా చూడడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో జగన్ గారు తీసుకువచ్చిన అమ్మఒడి పథకం కింద 13,000 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం 15,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక మద్దతు అందించే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. అయితే పథకం 2025 జనవరిలో ప్రారంభం కానుంది. 2024 డిసెంబర్ చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకే మీరు ఇప్పటి నుంచి తగిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. మీ పిల్లల పేరు, వారి పాఠశాల వివరాలు మరియు హాజరు సరిగా ఉండేలా చూసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొనండి. ఎవరైనా సర్వే చేయడానికి ఇంటికి వస్తే అవసరమైన డాక్యుమెంట్స్ చూపించండి. డబ్బులు పంపిణీ ప్రక్రియ గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారులను సంప్రదించండి. సో వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.